హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఫ్రెండ్స్, తెలంగాణలో హైకోర్టులో అయితే పోస్టులు అయితే వచ్చాయి. ఈ పోస్టుకు సంబంధించిన పూర్తి సమాచారం మీకు ఈ వీడియోలో ఇవ్వబడుతుంది. ఫ్రెండ్స్, మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఈ వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు ఈ సబ్జెక్ట్ అనేది అర్థమవుతుంది. అలాగే ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది అన్ని విషయాలు ఈ వీడియోలో క్లుప్తంగా నేను వివరిస్తాను. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆ గంటను ఆల్ అని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. హైదరాబాద్ హైకోర్టులో అయితే పోస్టులు అయితే వచ్చాయి మనకి. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద పోస్ట్ ఆఫ్ ఆఫీస్ సబార్డినేట్ ఇన్ ద సర్వీస్ ఆఫ్ ది హైకోర్ట్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. అప్లికేషన్ ఆర్ ఇన్వైటెడ్ త్రూ ఆన్లైన్ టు ద పోస్ట్ ఆఫ్ ఆఫీస్ సబార్డినేట్ కేటగిరీ 5 అంటారు దీన్ని. తెలంగాణ హైకోర్టు సర్వీస్ అండర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ క్యారింగ్ స్కేల్ ఆఫ్ పే 19,000 నుంచి 58,850 రూపాయల దాకా శాలరీ అయితే ఇస్తారు. పోస్ట్ వచ్చేసి ఆఫీస్ సబార్డినేట్ అంటారు. ద ఆన్లైన్ అప్లికేషన్ పోర్టల్ విల్ బి అవైలబుల్ ఇన్ ద హైకోర్ట్ వెబ్సైట్. సో వెబ్సైట్ అయితే ఇక్కడ ఇచ్చారు హైకోర్టుది. ఆల్రెడీ 8వ తారీఖున అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. 31 వరకు మనకి డేట్ ఉంది. నైట్ 12 వరకు టైం ఉంది. ద డీటెయిల్డ్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ విల్ బి హోస్టెడ్ ఇన్ ద హైకోర్ట్ వెబ్సైట్. ఎగ్జామినేషన్ డీటెయిల్స్ ఏంటి అనేది ఆ వెబ్సైట్లో అయితే మనకి డీటెయిల్గా ఉంటాయి. ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ ఇచ్చారు మనకి. పబ్లిక్ ఆఫ్ ద నోటిఫికేషన్ 2వ తారీఖున వచ్చింది. స్టార్టింగ్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 8/1 స్టార్ట్ అయింది. క్లోజింగ్ డేట్ వచ్చేసి 31/1/25 వరకు ఉంది. ఇక స్టార్టింగ్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ఎలిజిబుల్ కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్ వర్కింగ్ అంటే వాళ్ళ కోసం అయితే 10/2/2025 వరకు వాళ్ళకి టైం అయితే ఇచ్చారు. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ చేస్తున్న వాళ్ళకి ఇది. వాళ్ళకి క్లోజింగ్ డేట్ కూడా 25/2 వరకు టైం ఇచ్చారు, 15 రోజుల టైము. ఇక హాల్ టికెట్ వచ్చేసి ఇక ఎగ్జామ్ వచ్చేసి OMR బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఈ ఎగ్జామ్ కోసం హాల్ టికెట్స్ అనేది డేట్ విల్ బి ఇంటిమేటెడ్ ఇన్ డ్యూ కోర్సు. ఆ టైంలో వాళ్ళు మనకి ఇంటిమేషన్ అనేది ఆన్లైన్లో ఇస్తారు. ఎగ్జామ్ వచ్చేసి OMR బేస్డ్ ఎగ్జామ్ వచ్చేసి ఏప్రిల్ 25లో ఉండొచ్చు. ఇక వేకెన్సీ పొజిషన్ ఎలాగ ఉన్నాయంటే టోటల్ 75 పోస్టులు అయితే ఉన్నాయి. అందులో 24 ఉమెన్కే ఉన్నాయి. ఇక ఓసీ క్యాండిడేట్స్కి 24, అందులో 8 ఉమెన్కి ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్కి 7 అయితే 2 ఉమెన్కి ఉన్నాయి. బ్లైండ్ లో డివిజన్కి 1 ఉన్నాయి. లోకోమోటర్ డిజబిలిటీ ఆర్ సెరబుల్ పల్సీ 1 అయితే ఉంది. ఎక్స్ సర్వీస్ పర్సన్కి 1 ఉంది. బీసీఏకి 5 ఉన్నాయి, అందులో 2 ఉమెన్కి ఉన్నాయి. బీసీబీకి 10 ఉన్నాయి, అందులో 4 ఉమెన్కి అయితే ఉన్నాయి. బీసీసీకి 2 ఉన్నాయి. బీసీడీకి 5, 2 ఉమెన్కి ఉన్నాయి. బీసీఈకి 4, 1 ఉమెన్కి ఉంది. ఎస్సీ 11, 3 ఉమెన్. ఎస్టీకి 4, 2 ఉమెన్కి అయితే ఉన్నాయి. టోటల్ 75 పోస్టులు, అందులో 24 పోస్టులు వచ్చేసి ఉమెన్కి ఉన్నాయి. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటో చూద్దాం. మస్ట్ హ్యావ్ పాస్డ్ ఎనీ ఎగ్జామ్ ఇన్ బిట్వీన్ 7th to 10th క్లాస్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్. ఓన్లీ 7th క్లాస్ మీదే అడుగుతున్నారు. 7th to 10th క్లాస్ ఉన్న వాళ్ళే దీనికి ఎలిజిబిలిటీ. బట్ ద క్యాండిడేట్ హూ ఈజ్ హ్యావింగ్ హయ్యర్ ఎడ్యుకేషన్ దెన్ 10th క్లాస్ షెల్ నాట్ బి కన్సిడర్డ్ యాజ్ ఎలిజిబుల్. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, 10th కన్నా ఎక్కువ ఉంటే తీసుకోరు. హయ్యర్ ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళని 7th to 10th ఉండాలి. ఇంటర్మీడియట్ ఉన్న వాళ్ళు అప్లై చేయడానికి లేదు. అదే ఇక్కడ ఇచ్చారు, మీరు బాగా చదవండి. ఇక ద అప్లికెంట్స్ హ్యావ్ టు స్టేట్ ఇన్ దేర్ ఆన్లైన్ అప్లికేషన్ ద ప్రొఫెషనల్ స్కిల్స్ దే హ్యావ్ సచ్ యాజ్ కుకింగ్, పెయింటింగ్. ఇటువంటి అంటే కుకింగ్ కానీ పెయింటింగ్ చేయడం కానీ వస్తే మంచిది, అటువంటి చేయగలిగి ఉండాలి అని అంటున్నారు. ఫర్ ద పర్పస్ ఆఫ్ పెర్ఫార్మింగ్ డ్యూటీస్, ఆ డ్యూటీస్లో ఇటువంటి పనులు కూడా ఉండొచ్చు. ప్రొఫెషనల్ స్కిల్స్ ఎట్ ద రెసిడెన్స్ ఆఫ్ ది హానరబుల్ జడ్జెస్, వాళ్ళ జడ్జెస్ ఇంటి దగ్గర ఈ పనులు చేసే అవసరం ఉంటుంది అని చెప్తున్నారు. ద క్యాండిడేట్ షుడ్ possess the request qualifications as indicated above as on the date of publication of this notification. ఇక ఏజ్ లిమిట్ వచ్చేసి 1/7/2025 వరకు అంటే వచ్చే జూలై వరకు డేట్ వరకు, జూలై 1 వరకు అయితే 18 నుంచి 34 సంవత్సరాలు అయితే ఉండాలి. ఇది ఏజ్. ఇక రిలాక్సేషన్ అనేది కామన్గా ఉంటుంది. అది యాజ్ పర్ స్టేట్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఉంటుంది. రిజర్వేషన్స్ అన్ని కామన్గా ఉంటాయి. ఇక మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఏముందో చూద్దాం.
ద ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. 45 మార్క్స్ ఉంటుంది. తర్వాత ఇందులో ఇంటర్వ్యూ వైవా అనేది 5 మార్క్స్కి అయితే ఉంటుంది. జనరల్ నాలెడ్జ్ 45 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక 60 నిమిషాలు టైం ఇస్తారు మనకి. తర్వాత ఫర్ ద ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ ద క్వశ్చన్ పేపర్ విల్ బి మేడ్ అవైలబుల్ ఇన్ 2 లాంగ్వేజెస్. ఇంగ్లీషు తెలుగులో అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది. మనం తెలుగు మీడియం వాళ్ళు అయితే తెలుగులో అప్లై చేసుకోవచ్చు, ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్లో అప్లై చేసుకోవచ్చు. ద మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ టు బి సెక్యూర్డ్ ఇన్ ద ఓఎంఆర్ ఎగ్జామినేషన్ విల్ బి ద మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ టు బి సెక్యూర్డ్ ఇన్ ద ఓఎంఆర్ ఎగ్జామినేషన్ విల్ బి 45% అయితే ఓసీకి రావాలి, ఈడబ్ల్యూఎస్కి 40% బీసీకి రావాలి, ఎస్టీ ఎస్టీ పిహెచ్కి అంటే 35% అయితే రావాలి. ఇక వెయిటేజ్ ఇవన్నీ ఉంటాయి. ఎగ్జామినేషన్ ఫీజు ఇచ్చారు. ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి ఓసీ బీసీ కేటగిరీ వాళ్ళకి 600 రూపాయలు అయితే ఇచ్చారు. అలాగే ఇక మిగతా ఎస్టీ ఎస్సీ ఈడబ్ల్యూఎస్కి డిజబిలిటీ పర్సన్స్కి 400 రూపాయలు అయితే ఇచ్చారు. సో ఇది ఫీజు. ఇది ఎగ్జామినేషన్ ఫీజు కూడా ఆన్లైన్లోనే పే చేయాలి. ద అప్లికేషన్ ఫీ వన్స్ పేడ్ విల్ నాట్ బి రిటర్న్. ఇక మెరిట్ లిస్ట్ విల్ బి బేస్డ్ ఆన్ ద కన్సల్టేటెడ్ మార్క్స్ obtained by the candidate in the OMR based examination and the viva was. డాక్యుమెంట్ బి సబ్మిటెడ్ ఎట్ ద టైమ్ ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. అంటే ఎప్పుడైతే మీరు సెలెక్ట్ అవుతారో అప్పుడు ఈ డాక్యుమెంట్ సర్టిఫికేట్స్ అన్ని అడుగుతారో అప్పుడు మీవన్నీ చూపించాలి కంపల్సరీ. ఆ సర్టిఫికేట్స్ ఏముండాలి అని అంటున్నట్ట. ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఉండాలి, అదే 7th to 10th వరకు. ఇక బీసీ వాళ్ళైతే బీసీ సర్టిఫికేట్ ఉండాలి, అది గెజిటెడ్ ఆఫీసరు అటాస్టేషన్ చేయించి ఉండాలి. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఎంప్లాయీస్ ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు లేదంటే ఆల్రెడీ ఎంప్లాయీస్ అప్లై చేసుకున్న వాళ్ళు అయితే నో అబ్జెక్షన్ ఎన్ఓసి అంటారు. ఆ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ ఉండాలి. ఇక నో టీఏడిఏ అయితే ఇవ్వరు మనం ఈ ఎగ్జామ్కి వచ్చిన వాళ్ళకి. సో ఇవి కంప్లీట్ డీటెయిల్స్. సో ఇక ఇక్కడ డీటెయిల్స్ ఉన్నాయి, మీరు చదువుకోండి. అలాగే ఇప్పుడు మనం ఎలా అప్లై చేయాలి ఏంటి ఆన్లైన్లో అనేది ఇక్కడ ఇచ్చారు, ఈ సైట్ ఇచ్చారు. ఈ సైట్లో మనం అప్లై చేయాలి. ఆ సైట్ ఏంటో చూద్దాం. ఇక మీకు దీని గురించి ఏమన్నా డౌట్స్ ఉంటే కూడా హెల్ప్ డెస్క్ ల్యాండ్లైన్ టెలిఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు. అలాగే ఈమెయిల్ అడ్రస్ ఇచ్చారు, వర్కింగ్ అవర్స్ కూడా ఇచ్చారు. 10:30 నుంచి 5 గంటల వరకు ఇచ్చారు. లంచ్ బ్రేక్ ఈ టైంలో కాల్ చేయకండి అని, అట్లా డీటెయిల్స్ అన్నీ డీటెయిల్గా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ మీరు చదువుకోండి. ఇక వెబ్సైట్ వచ్చేసి TSHC అని సైట్ ఉంది, అది మనం గూగుల్లో చూద్దాం. సో ఇదైతే వెబ్సైటు. సో ఈ వెబ్సైట్లో ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేది అన్ని డీటెయిల్స్ చెప్తాను. అయితే ఇక్కడ నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసిన పోస్టులు అయితే ఏదైతే ఉందో ఆ పోస్టులు కూడా ఇక్కడ సబార్డినేట్ అండర్ తెలంగాణ జ్యుడిషియల్ మినిస్ట్రియల్ అండ్ సబార్డినేట్ సర్వీస్, ఇది ఇక్కడ లోకల్ హైకోర్టులో ఉన్న పోస్టుల గురించి నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. జనరల్గా అయితే జిల్లా వ్యాప్తంగా కూడా అంటే అన్ని జిల్లాలు కూడా పోస్టులు అయితే ఉన్నాయి. కానీ ఆ వీడియో కాకుండా ఆ డీటెయిల్స్ కాకుండా నేను ఈ 75 పోస్టుల గురించి ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎందుకంటే హైకోర్టులో అన్ని జిల్లాలకు సంబంధించి చాలా పోస్టులు అయితే వచ్చాయి. ఇది సబార్డినేట్ 7th to 10th క్లాస్ వాళ్ళ కోసం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది ఇక్కడ ఎలా అప్లై చేయాలి అంటే మీరు క్వాలిఫైడ్ అయితే ఏ పోస్ట్కైనా అప్లై చేసుకోండి. ఫస్ట్ ఈ లింక్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మనకి ఇలా వస్తుంది. ఇక్కడ మీరు ఏ ఎగ్జామ్ ఈ నోటిఫికేషన్స్లో దేనికైనా మీరు క్వాలిఫైడ్ అయితే అప్లై చేసుకోవచ్చు, అప్లై చేసుకోకూడదని ఏమి లేదు. అయితే ఇక్కడ మీరు ఆఫీస్ సబార్డినేట్ అటెండర్, అది ఇప్పుడు మనం అదే కదా చెప్పుకున్నది, దాని గురించి నోటిఫికేషన్ అయితే ఇది. సో దాని డీటెయిల్స్ ఇది. అలా ప్రతిదీ డీటెయిల్గా ఉన్నాయి. మీరు ఒక్కొక్కటి కూడా చూసుకొని మీ క్వాలిఫికేషన్ ఉంటే ఇమీడియట్లీ కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే న్యూ రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీ చేసుకోవాలి. ఇక్కడ రిఫర్ నోటిఫికేషన్స్ ఇవన్నీని మీరు ఇందులో ఏదైనా క్వాలిఫై అంటే దేనికైనా అప్లై చేసుకోవచ్చు. ఫీజు కంపల్సరీ ఉంటుంది కాబట్టి ఫీజుని బట్టి మీరు అప్లై చేసుకోండి మీ క్వాలిఫికేషన్ బట్టి. ఇక ఫస్ట్ అయితే మీరు న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాతే నెక్స్ట్ ఆల్రెడీ రిజిస్టర్డ్ లాగిన్ చేసుకోవచ్చు. మాన్యువల్ ఆన్లైన్ అప్లికేషన్ ఫాము
ఇది మాన్యువల్గా ఇచ్చారు. కొన్ని పోస్ట్కి అయితే మాన్యువల్గానే అప్లికేషన్ ఇవ్వాలి కాబట్టి మాన్యువల్ అప్లికేషన్ అనేది పెట్టారు. ఇది మన పోస్ట్కి వచ్చేసి ఆన్లైన్లో చేయాలి కాబట్టి ఆన్లైన్ అప్లికేషన్ మాత్రమే ఇచ్చారు. సో ఫస్ట్ అయితే మనం న్యూ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. ఈ వెబ్సైట్ లింక్ను కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇమీడియట్లీ అప్లై చేసుకోండి. సో ఫస్ట్ ఇక్కడ ఏమి ఇచ్చారంటే కైండ్లీ యూజ్ ఎడ్జ్, క్రోమియం ఆర్ మొజిల్లా, అంటే మీరు క్రోమ్ కానీ ఏదైనా వాడండి అని అంటున్నారు. ఈ డీటెయిల్స్ అన్ని ఇచ్చారు మనకి. ఒకసారి చదువుకోండి. చదువుకున్న తర్వాత అగ్రి అని చెప్పేసి ఇచ్చేసి ఇక్కడ అప్లికేషన్ ఇచ్చారు మనకి. నేమ్ యాజ్ ఇన్ ఎస్ఎస్సి, ఎస్ఎస్సిలో మీ పేరు ఏదైతే ఉందో అదే ఇవ్వండి. ఇక్కడ ఫాదరు, మదరు, గార్డియన్ ఎవరిదైతే వాళ్ళది. రిలేషన్షిప్ ఇక్కడ రాసిన పేరు ఎవరు, ఫాదరా, మదరా, గార్డియనా. డేట్ ఆఫ్ బర్త్, తర్వాత ఏజు, జెండరు, ఇక మ్యారేజ్ అయితే మ్యారేజ్, కేటగిరీ అంటే క్యాస్ట్, ఇక ఈమెయిల్ అడ్రస్, తర్వాత ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే అది, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే అది ఎస్ ఆర్ నో, మొబైల్ నంబరు, కన్ఫర్మేషన్ మొబైల్ నంబరు, ఈమెయిల్ అడ్రస్, కన్ఫర్మేషన్ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ అవుట్ సోర్సింగ్ కాంటాక్ట్ డీటెయిల్స్. ఆల్రెడీ మీరు చేస్తున్న వాళ్ళైతే అది ఎస్ అయితే ఎస్ పెట్టండి, అంటే ఆల్రెడీ చేస్తున్న వాళ్ళైతే. నో అయితే కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళకి. ఇక లోకల్ డిస్టిక్ ఎక్కడ, మీ డిస్టిక్ ఎక్కడ అది పెట్టండి ఇక్కడ. తర్వాత ఎగ్జామ్ సిటీ ప్రిఫరెన్స్, మీరు ఎగ్జామ్ ఎక్కడ రాయాలనుకుంటున్నారు అంటే మీరు ఎక్కడ పెట్టుకోవాలని పెట్టుకోండి. అంటే ప్రిఫరెన్స్ 3 ప్రిఫరెన్స్ ఇచ్చారు మనకి. 3 సెంటర్లు పెట్టుకోవచ్చు మనం. 4 సెంటర్లు ఇచ్చారు. 4 ప్రిఫరెన్స్ ఇచ్చారు కాబట్టి మీరు 4 సెంటర్లు పెట్టుకోవచ్చు. ఎక్కడో చోట మీకు ఎగ్జామ్ ఇస్తారు. ఇక అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్, మీ పర్మనెంట్ అడ్రస్ కరెక్ట్ పోస్టల్ అడ్రస్ అయితే ఇవ్వండి. ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ సేమ్ యాజ్ కమ్యూనికేషన్ అడ్రస్ అంటే సేమ్ అడ్రస్ అంటే ఎస్ అని పెట్టండి. సార్ ఇక్కడ డీటెయిల్, ఇక డిక్లరేషన్ ఇచ్చేస్తారు. ఇక్కడ ఈ క్యాప్చా కొట్టేస్తారు. జనరేట్ ఓటీపీ వస్తుంది మీకు. దాంతో ఓకే చేసేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఇది అయిన తర్వాత మీరు చేయాల్సింది లాగిన్ అవ్వాలి. సో ఇక్కడ ఉంది కదా, అదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ లాగిన్ అవ్వాలి మీరు. సేమ్ మీ యూజర్ ఒక ఐడి ఇస్తారు మీకు, మీ మొబైల్కి వస్తుంది. ఆ ఐడితో మీ పాస్వర్డ్తో మీరు క్యాప్చాతో లాగిన్ అయ్యి నెక్స్ట్ మీరు ఇక అన్ని డీటెయిల్స్ వస్తాయి. ఎలా అప్లై చేయాలి, డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా అప్లై చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇక్కడ పోస్టులు చాలా ఉన్నాయి కాబట్టి మీ క్వాలిఫికేషన్ బట్టి ఒక్కొక్కటి చూసుకొని అప్లై చేసుకోండి. ఎగ్జాంపుల్ ఫీల్డ్ అసిస్టెంట్ అని చూద్దాం. ఎందుకంటే మీరు ప్రతిదీ గూగుల్లో వెతుక్కో అవసరం లేదు. ఇక్కడ అన్ని డీటెయిల్స్ ఇచ్చేశారు. ఫీల్డ్ అసిస్టెంట్ అని చూడండి, దాని మీద క్లిక్ చేయండి. మీరు దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ దాని డీటెయిల్స్ వచ్చేస్తాయి. ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏంటి అన్ని డీటెయిల్స్ ఉంటాయి. మీరు గూగుల్లో ఎవరైతే యూట్యూబ్లో వేసారో వెతుక్కునే అవసరం లేదు. ఈజీగా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అన్ని డీటెయిల్స్ ఉంటాయి. సో దీని క్వాలిఫికేషన్ ఏంటి అన్నీ చూసుకోవచ్చు. ఈ వెబ్సైట్ లింక్ని నేను మీకు ఇచ్చేస్తాను డిస్క్రిప్షన్లో. అక్కడి నుంచి మీరు అన్ని డీటెయిల్స్ చూసుకొని డేట్ కూడా మీకు ఎక్కువ అయితే డేట్ లేదు, ఇది అన్నీ కూడా ఈ 31తో లాస్ట్ డేట్ ఉన్నాయి. సో ఇమీడియట్లీ మీరు అప్లై చేసుకోండి. అలాగే ఇక్కడ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ఇమీడియట్లీ వీళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇది ఫ్రెండ్స్, మీకు కావాల్సింది చేయకుండా మీరు వెంటనే అప్లై చేసుకోండి. ఆల్రెడీ అప్లై చేసుకున్న వాళ్ళకి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.